ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నానే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులని ఆయన ఎన్నడునూ కదలనీయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు ఏం తెలియచేస్తున్నాడు అంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా ఏదో ఒక రకమైన భారం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈరోజు ఒక భారం గురించి నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంటా భారము అంటే పాప భారం. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల్ని ఎక్కువగా వెంటాడేది ఏంటి అంటే పాప భారం. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రీతిలో పాపం అనేది చేస్తానే ఉంటాడు. అయితే కొన్నిసార్లు తెలిసి తప్పు చేసి పాపంలో పడిపోయే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు తెలియక పాపం జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నేను తప్పు చేశానే అని తెలుసుకున్న తర్వాత దాని నుంచి బయటికి రావటానికి, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేసావు అనేటటువంటి మాట మన చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది, మన అంతరంగంలో మెదులుతూ ఉంటుంది. అది మనల్ని ఏం చేసిద్ది అంటే మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది. ఒక రకమైనటువంటి లోన్లీ ఫీల్లోనికి, ఒక రకమైనటువంటి డిప్రెషన్లోనికి మనుషుల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావు, రహస్యంగా తప్పు చేసావు, లేకపోతే బహిరంగంగా చేసావు, అది బయటపడుతుంది, అది ఇంట్లో అందరికీ తెలుస్తుంది, బయట నలుగురికి తెలుస్తుంది, మీ పరువు పోయిద్ది, మీ కుటుంబం పరువు పోయిద్ది, మీరు ఇబ్బంది పడతారు, నువ్వు ఇంకా విలువ లేకుండా ఉంటావు, తలెత్తుకొని తిరగలేవు అంటూ ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలతో చేసినటువంటి పాపం అనేది వెంట పడుతూ ఉంటుంది, పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అది మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అబ్బా ఇలా ఎందుకు జరిగింది, తెలిసి చేశానే, తెలియక జరిగిపోయిందే, ఇలా ఎందుకు జరిగింది అంటూ అదొక రకమైన ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోయి, డిప్రెషన్స్లోనికి వెళ్ళిపోయి, ఒత్తిడికి గురైపోయి తట్టుకోలేకుండా చాలామంది ప్రజలు ఆ యొక్క భారాన్ని భరించలేక ఆ డిస్టర్బెన్సెస్తో చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు కూడా మనకి చాలామంది ఈ రోజుల్లో కనబడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఈ మాటను ఆధారంగా చేసుకొని ఒక మంచి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మనుషులు అన్న తర్వాత కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ పొరపాటు అనేది మనల్ని వెంటాడనీయకూడదు. పదే 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 దానిని మనం గుర్తు చేసుకోకూడదు. దేవుని దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని బట్టి క్షమాపణ కోరుకుంటే దేవుడు విడిపించేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన మనస్సులో భారంగా మారిపోయి, ఆ భారము గుండె బరువెక్కిపోవటానికి, జీవితాలు ముగించేయటానికి, మనం ఇంట్రెస్ట్గా ఏ పనిని చేయలేకపోవటానికి, ఏ విషయంలో ముందుకు వెళ్ళలేకపోవటానికి, భయంతో బ్రతకడానికి కారణమైపోతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి భారంతో ఉన్నట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. నీ భారాన్ని యెహోవా మీద మోపము, ఆయనే మనల్ని ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ఈ అంతరంగంలో కలిగేటటువంటి ఈ బాధ అనేది, ఈ యొక్క ఒత్తిడి అనేది, ఈ యొక్క డిప్రెషన్లోనికి తీసుకువెళ్ళేటటువంటి మానసిక పరమైన వ్యధ అనేది ఏ మనిషి కూడా మనలో నుంచి తీసివేయలేడు. 4 మాటలు చెప్పచ్చు, ఏం కాదులేరా ధైర్యంగా ఉండు అని చెప్పచ్చు, ఏం కాదులే ఇబ్బంది పడబాక అని చెప్పచ్చు. కానీ ఏ వ్యక్తి కూడా మన మనసులో అంతరంగంలో ఉన్నటువంటి ఆ భారాన్ని తీసివేయటం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఈ పాప భారం అనేది మనల్ని పదే 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 గుర్తు చేస్తూ, వెంటాడుతూ, మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఈ ఉదయకాలం ఎవరైనా సరే
అలాగ ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు మంచి మాటను తెలియచేస్తున్నాను. మీ యొక్క పాపం నుంచి విడిపించటానికి, ఈ భారం నుంచి విడిపించటానికి, విముక్తిని కలుగచేయటానికి, మరలా తిరిగి గుర్తు చేసుకోకుండా ఉండటానికి ఒక వ్యక్తి ఒక మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనే ప్రభువైన అయిన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా! ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా తప్పైపోయింది, తెలియక చేశాం ప్రభువా అంటూ ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు మన విషయంలో కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు అన్నటువంటి ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా! తప్పులు జరిగినప్పుడు, ఇబ్బందులు పడినప్పుడు, పాపంలో ఉండినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి, పశ్చాత్తాపడాలని ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఆ పాపాన్ని, ఆ జరిగిన తప్పుని, ఆ అతిక్రమాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తుడిచివేస్తున్నాడట. ఒకటి తుడిచివేసినప్పుడు మనకు కనబడదు కదండి. బోర్డు పైన ఏదన్నా చాక్పీస్తో రాసినప్పుడు, అది డస్టర్తో రబ్ చేసినప్పుడు మనకి ఇంకా అది కనపడదు, అక్కడ ఏం రాసామన్న విషయం తెలియదు. అలా దేవుడు కనబడనట్టుగా మన అంతరంగంలో, మన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని దేవుడు తుడిచివేసేస్తాడంట. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా! దేవుడు మన పాపాలని అసలు జ్ఞాపకం కూడా చేసుకోడంట. మనుషులైనా జరిగిన విషయాలను బట్టి వాళ్ళకి తెలిసినప్పుడు మనల్ని పదే పదే నువ్వు అప్పుడు అది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, నువ్వు అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అని పదే పదే మనల్ని దాన్ని ఎత్తిపట్టి మనకి జ్ఞాపకం చేసి మనల్ని బాధ పెట్టి మానసికంగా ఇబ్బంది పెడతారేమో, కానీ దేవుడు మాత్రం వాటిని గుర్తు చేసుకోకుండా, జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు అలా చేసావు అని దేవుడు ఎప్పుడు ఏలు పెట్టి మనల్ని చూపెట్టకుండా దేవుడు మనకెంతో సహాయం చేస్తూ మనకి నెమ్మది కలిగేలాగా, అసలు మనకు కూడా జ్ఞాపకంలో ఉండనట్టుగా దేవుడు తుడిచివేసి నెమ్మది సమాధానాన్ని అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు అలా నెమ్మది సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీకు ఒక మంచి విషయాన్ని తెలియచేస్తున్నాను. ఏదైనా తప్పులో ఉన్నారా? పాపంలో పడిపోయారా? బయటికి రాలేకపోతున్నారా? చేసిన తప్పే పదే పదే మీ జ్ఞాపకంలోకి వచ్చి మిమ్మల్ని వేధిస్తుందా? మానసికంగా బాధ పెడుతూ ఉందా? తప్పు చేసావు, ఎందుకు నీ జీవితం ఇంకా చనిపో అని చెప్పి ప్రేరేపిస్తూ ఉందా? ఇదంతా కూడా సైతాను గాడు చేసే పనులు. ఈ వేధింపులన్నీ సైతాను గాడు పెట్టుతాడు. కానీ దేవుడు మాత్రం జరిగిన తప్పుని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు, తుడిచేస్తాడంట. కనబడకుండా దేవుడు తుడిచేస్తాడంట. అవన్నీ కూడా దేవుడు తన వీపు పైన వేసుకొని ఆయన మోస్తాడు, గుర్తు చేసుకోడు, వెనక పడేస్తాడు అని లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకెంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుడు గుర్తు చేసుకోకుండా మనకి సహాయపడే దేవుడై ఉన్నాడు. దావీదు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే, దావీదు తన జీవితంలో ఒక పొరపాటు చేశాడు. బత్షెబా అనే స్త్రీని చూసి మోహించి, వ్యభిచరించి తప్పు చేశాడు. ఆ తప్పు జరిగిన తర్వాత ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర సరి చేసుకుంటూ, బ్రతిమలాడుకుంటూ బాగా ప్రార్థన చేసుకుంటే ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆ యొక్క పాపం నుంచి తనని విడిపించి దానిని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా తర్వాత జరిగే ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతో తోడుండి సహాయపడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన గుర్తు చేసుకునే దేవుడు కాదు, సరి చేసుకుంటే దేవుడు మనకెంతో సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ప్రతి భారాన్ని దేవుడు చూస్తాడు. ఆ పాప భారం మిమ్మల్ని వెంటాడుతూ మానసికంగా వేధిస్తున్నట్లయితే దాని నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. తప్పకుండా దాని నుంచి విడిపిస్తాడు. దాన్ని తుడిచేసి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఇంత గొప్ప కార్యం చేసి సహాయపడే దేవుని దగ్గరికి మీరు ఎందుకు రాకూడదు?
ఈ భారం నుంచి విడిపించి మానసికపరమైనటువంటి ఒత్తిడిల నుంచి విడిపించే యేసయ్యని మీరెందుకు నమ్ముకోకూడదు? యేసయ్య దగ్గర జరిగిన విషయాన్ని ఎందుకు చెప్పకూడదు? ఎందుకు సరి చేసుకోకూడదు? మరలా తిరిగి దేవునితో ఆ సంబంధాన్ని, ఆ బంధాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? అలా చేసుకొని చూడండి. తప్పకుండా దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకొని ఆయనతో ఒక కనెక్షన్ మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకున్నాడో, తనని దీవించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, అతిక్రమణాలని దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరం పొందుతాడు అని. హల్లెలూయా. అతిక్రమాలు దాచిపెట్టుకోవటం వల్ల, మనసులోనే పెట్టుకోవటం వల్ల భారం పెరిగిపోయి ఇబ్బంది పడతామే తప్ప, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ప్రభువు దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు దేవుడు తన కనికరాన్ని మనపైన చూపించి మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. దావీదుని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు కదా. దావీదుకి తోడయుండి సహాయపడుతూ ముందుకు తీసుకువెళ్ళిన దేవుడు మనకు కూడా ప్రతి విషయంలో తోడుండి సహాయపడతాడు కదా. భారం తీసుకుంటాను, సహాయపడతాను, హెల్ప్ చేస్తాను, మీరు సంతోషంగా ఉండేలాగా చేస్తాను అన్న యేసయ్య దగ్గరికి ఎందుకు రాకూడదు? ఆయన్ని నమ్ముకుని చూడండి, ఆయన్ని ఆశ్రయించి చూడండి. మీ ప్రతి భారం నుంచి దేవుడు విడిపిస్తాడు. మీ పాప భారం అంతా కూడా ఆయన తుడిచివేసి జ్ఞాపకం చేసుకోకుండా దీవించే దేవుడు. ఆయన దగ్గరికి రండి, దీవించబడండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా భారాన్ని మీరు భరించే దేవుడివయ్యా. పాప భారం మనుషుల్ని ఎంతో వెంటాడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ ఆ భారంని నువ్వు తీసుకొని ఆ పాపాలని తుడిచివేసి మరలా తిరిగి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా దీవించి సహాయపడేటటువంటి దేవుడు అని నీ లేఖనాల్లోంచి మీరు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది అయితే నీ దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఈ భారం నుంచి విడిపించయ్యా అని అడుగుతున్నారో వారి విషయంలో నీ కార్యం చేసి వారి హృదయాల్ని తేలికపరిచి సహాయం చేయమని కోరుతూ ఉన్నామయ్యా. ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరిని దీవించండి. చేస్తున్న పనుల్లో తోడుగుండండి. ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క అద్భుతమైన కార్యాలని జరిగించి వారి భవిష్యత్తుని దీవెనకరంగా చేసి సహాయపడమని కోరుతూ ఉన్నాం. పసిబిడ్డలకి, యవనస్తులకి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నీ సన్నిధిని తోడుగుంచి ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా సహాయం చేయమని కోరుతూ ఉన్నామయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించి అన్ని రీతిలుగా సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.